పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మరికొన్ని రోజుల్లో ఉగాది కానుకగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రానుంది. కిషోర్ పార్థసాని, డాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో అజిత్ నటించిన వీరం అనే చిత్రానికి రీమేక్ అన్న సంగతి మనకు తెలిసిందే. ఒరిజినల్ చిత్రంలో తమన్నా పోషించిన పాత్రను శృతిహాసన్ పోషిస్తుండగా శివబాలాజీ ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. కాటమరాయుడు శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టాక్ విషయానికి వస్తే సినిమా యావరేజ్ గా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పవర్ స్టార్ మేనరిజమ్స్, ట్రైన్ ఫైట్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడం ఖాయమట. శృతి ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తుండటంతో యువత థియేటర్ల ముందు వాలిపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన అంశాలు కూడా ఉండటం, పల్లె వాతావరణం ఉన్న సినిమా కావటం, ఉగాది సీజన్, వేసవి సెలవులు ఇలాంటి పోటీల మధ్య పెద్ద సినిమాలు ఏమీ లేకపోవటం, ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే కాటమరాయుడు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులే సృష్టించడం ఖాయమని మనకు తెలుస్తోంది. కథనాల మీద సినిమా యావరేజ్ అయినా ఓ పెద్ద హీరో సినిమా వేసవి సెలవుల్లో వస్తుంటే అంతకంటే ఇంకేం కావాలి? గత ఏడాది వేసవి సెలవుల్లో వచ్చిన సరైనోడు కూడా యావరేజ్ స్టాక్ తోనే భారీ కలెక్షన్స్ ను సాధించింది. అందుకే కాటమరాయుడుపై పంపిణీదారులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. మేం చెప్పిన యావరేజ్ స్టాక్ నిజమైతే ఈ సినిమా ఎంత లేదన్నా 75 నుంచి 85 కోట్ల దాకా షేర్స్ ను వసూళ్లు సాధించవచ్చు. కానీ బిజినెస్ పరంగా ఈ సినిమా లాభాల్లో పడాలంటే అంతకు మించి సంపాదించాలి అంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.